హాయ్ ఫ్రెండ్స్. మరి ఈరోజైతే నేనైతే పొద్దున్నే ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర దించేసి ఇక్కడైతే సూరంపల్లి దగ్గరికి అయితే వచ్చానండి, బిల్డింగ్ దగ్గరికి. ఇక్కడైతే మనం వీళ్ళు టైల్స్ వేపిస్తారు. ఈ టైల్స్ వేపించి ఫస్ట్ ఫ్లోరింగ్ ఉండేదన్నమాట, రీమోడలింగ్ చేసుకుంటున్నారు బిల్డింగ్ని. ఇదైతే ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోరింగ్ ఉండేది, ఇవన్నీ కక్కులన్నీ కొట్టేశారు. ఇవాళ అయితే టైల్స్ వేస్తున్నారంట. టైల్స్ వేస్తే ఇప్పుడు మనకి ఏంటంటే అండి, ఈ డోర్ అనేది తగులుతుందన్నమాట. ఈ డోర్లు ఊడతీయమన్నారు. ఇదో గుమ్మ అయితే మనం ఊడతీయాలి ఇది. అలాగే మనం వచ్చేసరికి ఈ కిచెన్లో ఈ డోర్లు అయితే తీయాలి. ఈ అచ్చంగా కిందకి ఆనిగిపోయినాయి. ఈ 2 తలుపులు, అలాగే ఈ తలుపు ఇది కూడా తీయాలి. ఈ 3 గుమ్మాలు అయితే మనం ఊడ తీయాలన్నమాట. ఇదైతే ఊడ తీయటానికి అయితే మనం వచ్చాం. అలాగే వీటికి సంబంధించిన కిటికీ రెక్కలు కూడా మనం అవుట్ సైడ్కి మనం కొత్త రెక్కలు చేస్తున్నాము. ఈరోజు అయితే మనం ఆల్రెడీ కర్ర తీసాము. ఈరోజు చిత్రీ పట్టేస్తే ఇప్పుడు మనం ఈ కిటికీ రెక్కలు కూడా మనం తయారు చేసుకోవాలి మొత్తం. ఇక్కడ వచ్చేసరికి ఇదో కిటికీ, అలాగే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక కిచెన్లో వచ్చేసరికి ఒక 3 కిటికీలు ఉంటాయి. ఇంక ఇవన్నీ మనం తయారు చేసుకుంటాం అనమాట. ఇవాళ రేపు సీతారాంపురంలో మనకు వర్క్ ఉంటుంది. అలాగే ఇక దగ్గర అయితే ఇక మా తమ్ముడను మా బామ్మర్ది ఇద్దరు అక్కడ వర్క్ అయితే చేస్తారు. ఇంకా నేనైతే వీటికి సంబంధించిన రెక్కలు కూడా నేను ఇవాళ అక్కడ రెడీ చేసుకొని ఇవాళ రేపు మనకి ఈ రెక్కలు అనేది తయారవుతాయి. అయితే ఇప్పుడైతే నేనైతే ఈ ఊడ తీయడానికి అయితే వచ్చానండి. ఇది ఊడ తీసేస్తున్నాను. ఇకైతే ఈ 3 గుమ్మాలు అయితే పీకేశానండి. ఇదని ఉత్తరం గుమ్మ ఒకటి, అలాగే వంటగదిలో అది కూడా ఇది కూడా పీకేశాను. తలుపులు అయితే పీకేశాం. అయితే 3 గుమ్మాలు అయితే మనం కంప్లీట్గా పీకేసాము. ఇంకేంటంటే టైల్స్ వేసిన తర్వాత మనకి ఎంత హైట్ కావాలో అది చూసుకొని కట్ చేసుకుంటాం. ఇదైతే పీకద్దు అన్నారంట, సరిపోద్ది అన్నారంట అన్న. అవును, ఇక పీకేశానంటే ఇంకా సామాన్ చదువుకొని నేను కూడా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి ఇక రెడీ అయిపోయి ఇంకా నేనైతే క్యారెట్ తీసుకొని సీతారాంపురం అయితే వెళ్ళాలి. వీటికి సంబంధించిన కిటికీ రెక్కలు కూడా మనం అక్కడ తయారు చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం బయలుదేరిపోతున్నాం నేను కూడా. ఇకైతే సూరంపల్లిలో డోర్లు ఒకటి తీసి ఇంకెక్కడైతే మనం సూరంపల్లికి సంబంధించిన కిటికీ రెక్కలు అయితే కర్ర అయితే సీతారాంపురంలో వేసానండి. అవి అయితే చిట్టి అవన్నీ మొన్న వేసాను అనమాట. ఇవి అయితే మనకి కిటికీ రెక్కలకు సంబంధించిన బద్దలు ఇవి. మొత్తం మనకి 17 కిటికీ రెక్కలు. పెద్దవి వచ్చేసరికి 12, ఈ చిన్నవి వచ్చేసరికి ఒక సైజు 3, ఒక సైజు 2. ఇవి అయితే కిటికీ రెక్కలకు సంబంధించిన బద్దలన్నీ ఒక సైడ్ చేసుకున్నాను. ఇదంతా మనకి కబోర్డ్ కర్ర అండి. ఇదంతా ఈ లోపల ఉన్న కర్ర కానీ బయట ఉన్న కర్ర కానీ మొత్తం కబోర్డ్కి సంబంధించిన కర్ర ఇది. ఇవన్నీ మనకు సంబంధించినవన్నీ తీసి పక్కన పెట్టేసా. ఇప్పుడు ఇవైతే మనకి కిటికీ రెక్క గాళ్ళు అయితే తీయాలి. అవి తీపిచ్చిన తర్వాత అప్పుడు మనం గీసుకోవాలన్నమాట. అంటే ఇలాగా ఈ డిజైన్లో అయితే మనం రెక్క అనేది తయారు చేస్తాం అనమాట. ఇవన్నీ ఈ బద్దలు కూడా అలాగే మనం ఇప్పుడు ఏంటంటే ఈ డిజైన్ ఈ గాడి అయితే తీపిచ్చాలి. లోపల అద్దం పెట్టుకోవడానికి గాడి. ఇదైతే తీపిచ్చిన తర్వాత మన కిటికీ రెక్కలు అయితే గీసేస్తాము. ఇవైతే మన వాళ్ళు అంటే మనం ఏవి కావాలా ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను అనమాట. అలాగే సత్యనారాయణపురం ఇక మా తమ్ముడను ఒక ఎలపం నుంచి మా తమ్ముడిని అయితే సత్యనారాయణపురం పంపించాను. ఇంకా నేనైతే ఈ రోజు రేపు ఇక్కడైతే కిటికీ రెక్కలు అయితే కంప్లీట్ చేసుకొని మనం శనివారం అయితే సూరంపల్లి వెళ్ళి ఆ డోర్లు ఓడ తీసే కదండి, అవి అయితే శనివారం బిగించాలి. వాళ్ళు టైల్స్ చేస్తారంట. టైల్స్ చేసిన తర్వాత మనం అయితే అవి బిగిస్తాం అనమాట. ఇదండి మనం ఈ రోజు అయితే సీతారాంపురం వర్క్ అయితే చేస్తున్నాము. ఇలాగైతే మన కటింగ్లు అయితే చేస్తారనమాట. ఎన్నోసరికి కృష్ణ అన్న అంతా మాస్క్ గీసుకుని అన్ని మెయింటైన్ చేస్తాడు. అన్న త్వరగా తీస్తే మరి మేము వర్క్ స్టార్ట్ చేసుకోవాలి, త్వరగా. కానీ ఇక్కడ అయితే మనకి ఇక్కడ పల్సూరు బార్ దగ్గరేనండి ఈ షాప్ వచ్చేసరికి. మీకు ఏమన్నా కర్ర కానీ చిత్రి కానీ పట్టాలంటే ఇవ్వండి, విజయలక్ష్మి వుడ్ వర్క్ షాప్ అని ఉంటుంది. ఇక్కడైతే మనకి రీజనబుల్ గానే మరి అన్న తీసుకుంటారు. మీకు ఏమన్నా కర్ర ఏమన్నా ఉన్నా తీసుకొస్తే చిత్రీ పడితే ఒక రీజనబుల్ గా రేట్ లో తీసుకుంటారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి అది వచ్చేసరికి ఏలూరు రోడ్డు అండి. ఏలూరు రోడ్డు పక్కన ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, భారత్ పెట్రోల్ బంక్, ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర పరుచూరు బార్ పక్కనే అండి. ఈరోజు అయితే మనం అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే ఈ కిటికీ రెక్కలన్నీ గీసేసుకొని బెజ్జాలు కోసాలు అన్ని కోపిస్తానండి. అలాగే పైన చిన్న షేప్ లాగా తీపిచ్చేసాను అనమాట. బాటలు అన్ని రెడీ చేసాను. అలాగే కింద కోసాలు ఇవి వచ్చరికి కింద వీళ్ళేమో ఇవన్నీ మొత్తం మనకు 17 సట్రాలండి.
17 సంవత్సరాలకు సంబంధించిన కర్ర అయితే ఇది. అలాగే మనకి కబోర్డ్ సంబంధించిన కర్ర అయితే ఇక్కడ ఉందండి. ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే అయింది. ఇక రేపు పొద్దున్న వచ్చేసి మార్నింగ్ వచ్చి వీటికి గమ్ము అవి రాసి దిగేసుకొని గుజ్జులో వేసుకొని పేపర్ కొట్టి ఫినిషింగ్ చేయాలండి. ఇక ఇంతవరకు అయితే వర్క్ అయితే చేశాను. ఇవన్నీ సదిరేసుకొని ఇంకా రేపు మార్నింగ్ వచ్చి ఈ వర్క్ అయితే చేసుకోవాలండి. ఇదండి ఈ రోజు వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.